హలో ఫ్రెండ్స్ 2025 టాటా అల్ట్రాస్ ఫేస్ లిఫ్ట్‌ని లాంచ్ చేసుకున్నారన్న విషయం మీ అందరికి బాగా తెలుసు. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్ అని 4 వేరియంట్స్‌లో ఈ ఒక కార్‌ను వీళ్ళు లాంచ్ చేసుకున్నారు. కానీ 6.89 లాక్స్‌కి చూసుకుంటే బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ వేరియంట్ మాత్రమే మనకు అవైలబుల్‌లో ఉంటుంది. మీరు అనేక రివ్యూస్‌లో అకంప్లిష్ ప్లస్ వేరియంట్ మీరు రివ్యూస్‌లో చూసి ఉంటారు. అందులో ఎంత మంచి ఫీచర్స్‌ని ఇస్తున్నారని మీ అందరికి బాగా తెలుసు. కానీ ఈ యొక్క బేస్ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్స్‌ని ఇస్తున్నారు? ఈ యొక్క 6.89 లాక్స్‌కు ఇది వాల్యూ ఫర్ మనీగా ఉంటుందా? లేదా అన్న విషయాన్ని ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా చూడబోతున్నాము. ఈ యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి మనకు అప్డేట్ చేయబడిన రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్స్, ఇంకా బ్లాక్ ఎలిమెంట్ ఉండే బంపర్, ఒక మంచి అపీలింగ్‌తో కనిపిస్తుంది ఫ్రంట్ పోర్షన్‌లో. ఇంకా హెడ్ ల్యాంప్‌లో వచ్చేసి మనకు హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు. ఇందులో ఎల్ఈడీ యూనిట్ మనకు ఇవ్వరు. ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు ఫాగ్ ల్యాంప్ కూడా ఈ యొక్క వేరియంట్ నుంచి వాళ్ళు తొలగించారు. ఇంకా సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు ఫ్లాష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఇది ఒక సెగ్మెంట్‌కి మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కూడా ఇల్యూమినేషన్ ఫంక్షన్‌తో ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ నుంచి మీకు అవైలబుల్‌లో ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ లాగానే ఇంకా రియర్ డోర్ ఓపెనర్ కూడా మనకు సి పిల్లర్‌లోనే ఇస్తున్నారు. మరి ఇందులో 16 ఇంచ్‌లో స్టీల్ వీల్‌ను ఇస్తున్నారు. ఈ యొక్క స్టీల్ వీల్‌ను మనకు హాఫ్ కప్‌లో వీళ్ళు కవర్ చేసి ఇస్తున్నారు. అందులో మనం టాటా లోగోను కూడా చూడవచ్చు. ఈ యొక్క కారుకు మనం అలాయ్ వీల్సో లేకపోతే ఫుల్ వీల్ కవర్ అయితే ఇందులో రాదు. ఇంకా రియర్ ప్రొఫైల్‌లో చూసుకుంటే ఎల్ఈడీ టైల్ ల్యాంప్‌ను ఫాక్స్ అయిన రెడ్ స్ట్రిప్‌తో కవర్ చేస్తున్నారు. హయ్యర్ వేరియంట్స్ ఇక్కడ చూస్తే మనకు ఇల్యూమినేటెడ్ లైట్స్ ఉంటాయి. ఇది బేస్ వేరియంట్ కావడంతో ఒట్టి స్ట్రిప్ మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ. వీటితో పాటు ఓవర్ హెడ్ యాంటీనా, రియర్ వైపర్ వాషర్ మరియు డీఫాగర్ ఇవేవి కానీ ఈ యొక్క బేస్ వేరియంట్లో ఇవ్వలేదు. ఇంకా ఇంటీరియర్లో చూసి మనం టాప్ ఎండ్ వేరియంట్స్లో చూసేటట్టు బీచ్ థీమ్లో అయితే ఇక్కడ ఇంటీరియర్ ఉండవు. ఆల్ బ్లాక్ ఇంటీరియర్ ఇచ్చి ఉన్నారు. డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే డ్యూయల్ టోన్ లేకుండా ఒట్టి ఫుల్ బ్లాకిష్ గానే ఇస్తున్నారు. 2 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ టాటా లోగో ఎలిమినేటెడ్గా ఇస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ యొక్క కార్లో లేదు మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా 4 ఇంచ్లో డిస్ప్లే ఇస్తున్నారు. ఇంకా టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ లేకుండా మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఇస్తున్నారు. ఇంకా రియర్ సీట్స్ చూసుకుంటే రియర్ ఏసీ వెంట్స్ లేవు మరియు ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇందులో మిస్ అవుతుంది. ఇంకా రియర్ హెడ్ రెస్ట్ ఫిక్స్డ్గా ఉంటాయి, అడ్జస్టబుల్ అయితే లేవు. ఇంకా ఫీచర్ పరంగా చూస్తే మనకు ఆటోమేటిక్ ఏసీ లేవు, ఇందులో మాన్యువల్ ఏసీ మాత్రమే. ఇంకా ఇందులో కూడా మల్టీ డ్రైవ్ మోడ్స్ ఇస్తున్నారు, స్పోర్ట్, ఈకో, సిటీ అని. రిమోట్ కీలెస్ ఎంట్రీ ఈ యొక్క బేస్ వేరియంట్లోనే ఇస్తున్నారు. ఇంకా ఆల్ పవర్ విండోస్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఇవి మాత్రమే ఈ కార్లో ఉండే ఫీచర్స్గా ఉంటున్నాయి. ఇది ఒక బేస్ వేరియంట్గా ఉన్నప్పటికీ కూడా చూసుకుంటే కావాల్సినంత సేఫ్టీ ఫీచర్స్ని లోడ్ చేసి ఇస్తున్నారు. అందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ ఇవన్నీ చూసుకుంటే సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తాయి. పవర్ ట్రైన్ ఆప్షన్గా చూసుకుంటే ఇది ఒక బేస్ వేరియంట్ అవ్వడంతో ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఇస్తున్నారు. దీని యొక్క పవర్ చూసుకుని 88 PS పవర్ మరియు 115 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక బేస్ వేరియంట్ కార్గా ఉన్నప్పటికీ కూడా చూస్తుంది ఒక డీసెంట్ లుకింగ్ అని కనిపిస్తుంది. టాటా అల్ట్రాస్ ఫేస్ లిఫ్ట్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఆల్ పవర్ విండోస్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 6 ఎయిర్ బ్యాగ్స్ అని కావాల్సినంత మంచి ఫీచర్లతో ఒక సేఫ్టీ అయిన కార్గా కనిపిస్తుంది. ఇందులో ఒక ఆడియో సిస్టమ్ను మాత్రం మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అని ఇందులోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క అల్ట్రాస్ యొక్క బేస్ వేరియంట్ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.